హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. ఇప్పుడు ఎప్పుడు వేసుకునే దోశలు కాకుండా సేమియాతో నేను దోశలు వేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ఒక గ్రీన్ చట్నీ అయితే చేస్తాను నేను. సూపర్గా చూడండి. మనం పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు కానీ మనకు కొంచెం తీరుకున్నప్పుడు కానీ ఇలాంటి దోశలు వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా చేస్తారో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ అయితే పెట్టేశాను, బాండీ లాంటిది. సేమియా ఫస్ట్ మనము కొంచెం వేగాక రవ్వ వేసుకోవాలి. వన్ కప్పు సేమియా అన్నమాట. ఫస్ట్ డ్రైగానే వేయించుకోవాలి, ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేగినట్టు స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మనం బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చూస్తూ ఉండండి. పచ్చి వాసన పోయేదాకా సేమియా వేగనివ్వాలి. ఇలా వేగాయి, కొంచెం పచ్చివాసన అయితే పోయింది సేమియా. ఇప్పుడు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఇది వేసుకోవాలి. ఇవి కప్పు నిండా వేసాం కాబట్టి 1/4 కప్ అన్నమాట బొంబాయి రవ్వ వేసుకుంటున్నాం. కొంచెం రవ్వ తగ్గించేసుకోవాలి, ఎందుకంటే సేమియా దోశలు కదా ఇవి. రవ్వ కూడా లైట్గా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. మనం మెజర్మెంట్ ఇంతేనండి. ఎక్కువ కావాలంటే 2 కప్పులు చేసుకోవాలి, లేదా మనకు 1 కప్పు కావాలనుకుంటే 1 కప్పు సేమియా, 1/4 కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ అన్నమాట. బొంబాయి రవ్వ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. కొంచెం ఇడ్లీ రవ్వ, ఒక 2 స్పూన్లు ఇడ్లీ రవ్వ కడిగేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, కొంచెం ఆనియన్ ముక్క వేసుకోవాలి. దీంట్లో కలర్ వస్తుంది అన్నమాట మంచిగా దోశలు. కొంచెం ఆనియన్ ముక్క, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలండి. మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ చట్నీకి రెడీ చేసుకోవాలి. పిండి అయితే ఇలా మిక్సీకి మెత్తగా పట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకుందాము. గ్రీన్ చట్నీకి వేగించుకుంటే పచ్చిమిరపకాయలు ఏమేం కావాలనేది, కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి.
సూపర్ ఉంటాయండి దోశలు. ఎంత బాగుంటాయంటే ఈ సేమియా దోశలకి గ్రీన్ చట్నీకి మంచి కాంబినేషన్. ఒకసారి చేసుకున్నారంటే వీక్లీ వన్స్ అయినా మీరు పిల్లలకి సండే హాలిడేస్లో స్పెషల్గా వేసుకుంటారు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఒక కప్పు నిండా పుదీనా ఎక్కువ వేసాను, కొత్తిమీర కొంచెమే వేసాను. ఒక 4-5 రెమ్మలు కొత్తిమీర వేసాను అనమాట. ఎందుకంటే పుదీనా పచ్చడి ఇది, పుదీనా ఎక్కువ వేసుకోవాలి. ఇవి వేగుతున్నాయి కదా, ఒక్క టమాటో వేసుకోవాలి చిన్నది, ఒక టేస్ట్ కోసం వేస్తాను. ఎందుకంటే పుదీనా వగరు ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు కదా, ఒక చిన్న టమాటో వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మిర్చికి తగినంత చింతపండు నానబెట్టాను. మనం ఎన్ని మిర్చి అయితే వేసుకుంటామో తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి టమాటాలని వేసాను అన్నమాట. సో ఇది సిమ్లో పెడితే టమాటా మగ్గుతూ ఉంటుంది. మన పిండి అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇడ్లీ రవ్వ కడిగి పెట్టానండి, కొంచెమే 2 స్పూన్లు వేస్తున్నా. ఎందుకంటే పెనానికి అంటుకోకుండా మనకు రోస్ట్గా వస్తాయి అన్నమాట. అంటే సేమియా బొంబాయి రవ్వ స్మూత్గా ఉంటాయి, ఒక్కోసారి పెనానికి అంటుకుపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఒక 2 స్పూన్లు ఇడ్లీ రవ్వ వేసుకుంటే మనకి బాగుంటుంది. మిక్సీలో ఉన్నది మొత్తం వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి. దోసల పెనము పెట్టేసుకున్నాము. కొంచెం చల్లారుతాయి కదా ఈ లోపల పిండి కలుపుకునేటప్పుడు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇప్పుడు 1 కప్పు దీంతో సేమియా, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి.
ఇది కుండ పెరుగండి. కుండలో కాగబెట్టి కుండ పెరుగని అమ్ముతుంటారు హైదరాబాద్లో. టేస్టీగా ఉంటుందని చెప్పేసి మా వారు తీసుకొస్తూ ఉంటారు. ఇది 1/2 కప్పు కదా, ఈ 1/2 కప్పు మనము ఈ కుండలో వేసుకోవాలి పెరుగు. ఎందుకంటే మిక్సీకి వేయడం నాకు ఇష్టం ఉండదు. కొంచెం పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో కలిపేసుకుంటే బాగుంటుంది. క్రీమ్ లాగా. మిక్సీకి వేస్తే మళ్ళీ హీట్కి పెరుగులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అని చెప్పేసి నేను ఇలా వేస్తాను అనమాట. ఇదిగోండి, కవ్వంతో ఇలాగా దుద్దేసుకోవాలన్నమాట. ఇలా వంట చేసేటప్పుడు మంచి ఎక్సర్సైజ్ అండి మనకి. వంట చేస్తున్నా కూడా ఇట్లా చిలుకుతూ ఉంటే ఈ 2 షోల్డర్స్ మనకి ఇట్లా కదులుతూ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. చాలామంది మిక్సీకి వేసేస్తుంటారు పెరుగు కూడా కలిపి, కానీ అట్లా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పెరుగు ఎన్నో విటమిన్స్ ఉంటాయి, దాన్ని మిక్సీలో వేసి ఆ హీట్కి ఆ విటమిన్స్ అన్నీ పోవడము నాకు నచ్చదు. అందుకని నేను ఇలాగా క్రీమ్గా చేసేసి ఆ పిండిలో కలిపేస్తాను అనమాట. చూసారా క్రీమ్గా ఎంత బాగా ఎంత క్రీమీగా ఉండలు లేకుండా ఇలాగా ఈ క్రీమ్ అంతా కూడా దీంట్లో వేసేస్తాను పిండిలో. ఇంకాసిన వాటర్ పోసుకొని ఇప్పుడు ఇలాగా పిండి అంతా కూడా కలుపుకోవాలి. కుండలో చిలికితే కూడా విటమిన్స్ యాడ్ అవుతాయండి. ఏదైనా కూడా కుండలో చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం కవ్వని తీసుకొని మొత్తము పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ కవ్వం సాయంతోనే మంచిగా కలిపేసుకున్నాము. ఈ పెనం హీట్ ఎక్కే లోపల పచ్చడి వేసేసుకోవాలి. ఎందుకంటే దోశలు అవ్వగానే పచ్చడి రెడీగా ఉంటే తినాలనిపిస్తుంది కదా. పచ్చడి రెడీగా పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకోవాలి పచ్చట్లో. సాల్ట్ ఇందాక వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. వెల్లుల్లి వర్షాకాలం చాలా మంచిది కాబట్టి ప్రతి దాంట్లో వెల్లుల్లి వాడుకుంటే మంచిదండి. చింతపండు, చింతపండు ఇష్టం లేదనుకోండి నిమ్మరసం అయినా కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట.
ఈ పెనం హీట్ ఎక్కే లోపల మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. తాలింపు వేస్తాను. చూస్తుంటేనే నోరూరిపోతుందండి గ్రీన్ చట్నీ. మంచి హెల్త్కి మంచిదన్నమాట పుదీనా. ఈ వర్షాకాలం వాడుకుంటే మనం పుదీనా కషాయం అవన్నీ తాగడానికి టైం ఉండదు వర్కింగ్ ఉమెన్స్కి. ఇలా అయినా కూడా వాడుకుంటే మనము గ్రీన్ చట్నీ అట్లా చేసుకుంటే హెల్త్కి మంచిదన్నమాట. పచ్చడి తాలింపు, ఎండుమిరపకాయ. ఎందుకంటే తాలింపులో వేస్తే అదొక మంచి స్మెల్ వస్తుందండి. సో ఎండుమిరపకాయ వేసేయాలి. తాలింపు దినుసులు, కొంచెం కరివేపాకు, ఒకసారి అయితే ఉప్పు చెక్ చేస్తాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్, కమ్మగా ఉంది. చూసారు కదా గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది కుండలో. ఇది కూడా కమ్మని గ్రీన్ చట్నీ రెడీ, దోసల పిండి రెడీ. ఇంకా దోశ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్ కొంచెము రుద్దుకుంటే మంచిదన్నమాట పెనంకి. అంటే ఫస్ట్ దోశ వేసేటప్పుడు మనం ఆనియన్ ఇట్లా రుద్దుకుంటే అంటుకోకుండా వస్తాయి. డౌట్ లేకుండా ముందే ఆనియన్ రుద్దుకుంటే మంచిదన్నమాట.
కొంచెం బాగా కాలనివ్వాలి దోశ. ఈ ఎడ్జ్కంతా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. సేమియా పాయసమే కాకుండా దోశలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. సేమియా ఉప్మా, సేమియా దోశలు ఇవన్నీ వేసుకుంటుంటాం కదా. ఉప్మా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ దోశ కదా, కొంచెం అటు ఇటు వచ్చినా కూడా రెండో దోశ వేసినప్పుడు సూపర్గా వస్తుంది. ఈ పెనం మీద దోశలు వేసినప్పుడల్లా నాన్నగారు గుర్తుకొస్తుంటారు. మా నాన్నగారు కొనిచ్చారనమాట నెల్లూరులో. చాలా బాగా వస్తాయి ఏ దోశలైనా కూడా, మంచిగా అనిపిస్తుంది ఇంట్లో దోశలు వేస్తుంటే. హైలోనే పెట్టి కాల్చుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. మామూలు దోశల కంటే ఇవి కొంచెం కాలడానికి టైం పడుతుంది అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో దోశలు. టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి.
సాల్ట్ వేసాం కాబట్టి పచ్చడి మొత్తం కలుపుకోవాలి. ఎప్పుడు పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ కంటే ఇలా పుదీనా చట్నీ చేసుకుంటే గ్రీన్ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. 1000 రెట్లు మంచిది పుదీనా పచ్చడి. ఇది అన్నంలో కూడా బాగుంటుంది, దోశల్లో కూడా బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుంది. పచ్చడి చేసుకుంటే ఇది దేంట్లోకైనా కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇట్లా 2 వైపులా కాల్చుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్. ఇట్లా 2 వైపులా మనం కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, దోశలు, గ్రీన్ చట్నీ, కమ్మని సేమియా దోశలు, గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ ఎంత బాగుంటుందంటే టేస్ట్ చేస్తాను, ఇప్పుడు చెప్తాను మీకు. చూస్తుంటే నోరూరుతుంది కదా మీకు కూడా. కంపల్సరీ ఎవరికైనా కూడా ఈ దోశలు ట్రై చేయాలనిపిస్తుంది, నోరూరుతుంది కూడా అందరికీ కూడా, చూసే వాళ్ళందరికీ కూడా. మంచి మంచి వంటలు చూపిస్తూ ఉంటాను మన గృహలక్ష్మి ఛానల్లో. ఆరోగ్యకరమైన వంటలు, మన వర్కింగ్ ఉమెన్స్ హ్యాపీగా డ్యూటీ చేసుకోవాలంటే మరి ఆరోగ్యకరమైన వంటలు చేసుకోవాలి కదా. మరి చూడండి ఎంత క్రిప్సీగా ఉంది దోశ, కరకరలాడుతూ ఉంది చక్కగా. బా అమృతమే. ఈ దోశలు తినడానికే పుట్టామా, మానవ జన్మ ఎత్తామా అనిపిస్తుంది నాకైతే, అంత రుచిగా ఉన్నాయి. మామూలు దోశలు అదొక టేస్ట్, ఈ గ్రీన్ చట్నీతో సేమియా దోశలు సూపర్ డూపర్ టేస్ట్ అన్నమాట. అదుర్సండి, తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా దోశలు మాత్రం. నేను చెప్పిన విధంగా, నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి అన్నీ ప్రాపర్గా పెట్టుకోలేను, అటు ఇటు వెళ్ళి తిరిగి అవి తీసుకొస్తుంటాను, ఏమనుకోవద్దు. నేనేమో బిజీగా ఉంటాను కాబట్టి ఏదో ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం మన వాళ్ళందరికీ చూపిద్దాము ఇలా టేస్టీ వంటలు అని చెప్పి చేస్తూ ఉంటాను టైం తీసుకొని. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. బా 10 దోశలు తినాలనిపిస్తుంది. చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత క్రిప్సీగా వచ్చాయో దోశలు. సూపర్ టేస్ట్. ఈ చట్నీ ఒక 5-6 దోశలు అయితే వేసుకొని తినేస్తాను నేను. హాలిడే రోజు ఎంజాయ్ చేయాలి ఇట్లా టేస్ట్లోనే. ఈరోజు నాకు వీక్లీ ఆఫ్, ట్రై చేశాను. అన్నీ నేను ఓన్గా ప్రిపరేషన్ చేసుకుంటాను. ఎట్లా చేస్తే దోశలు బాగుంటాయి, సేమియా దోశలు నేనే సొంతంగా చూసి ఎలా చేస్తే బాగుంటుందనే ఐడియాతో నేను చేస్తూ ఉంటాను అన్నమాట, ఆరోగ్యానికి సంబంధించేలాగా. కానీ ఏది చేసినా కూడా అమృతం లాగా టేస్ట్ వస్తుంది. తప్పకుండా మన గృహలక్ష్మి ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశలు నచ్చితే కన్నా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఈ 10 రోజులు మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అమ్మవారికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన ఛానల్లో చెప్తూ ఉంటాను. వర్కింగ్ ఉమెన్స్ ఎలా చేసుకోవాలి పూజలు అనేది కూడా నేను చూపిస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా ఛానల్ చూడండి. గాజులు ఎలా వేసుకోవాలి మన వర్కింగ్ ఉమెన్స్ దసరా పండుగ అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇలాగే మన గృహానికి మన లక్ష్మీదేవులందరికీ ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఉంటుంది కదా దాన్ని బెల్ కొట్టండి అనమాట. ఎందుకంటే నేను చేసే అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మర్చిపోకుండా నేను చెప్పిన ఈ 3 చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యకరమైన వంటలు నేర్చుకోండి, నేను చూపిస్తూ ఉంటాను.
ముఖ్యంగా నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి మన వర్కింగ్ ఉమెన్స్కి ఎలా ఈజీగా చేసుకోవాలి, టేస్టీగా ఎలా చేసుకోవాలి, హాలిడేస్లో ఏం చేసుకోవాలి అనేది నేను అన్నీ చూపిస్తూ ఉంటాను అనమాట. మరి నేను ఇంకా ఆకలి అవుతుంది, దోశలు అయితే వేసుకొని తినాలి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. మీ కల్పన. బాయ్ బాయ్.